హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో మొత్తం పెట్టానండి. అయితే లాస్ట్లో హ్యాండ్స్ వేసేటప్పుడు మాత్రం వీడియో అనేది కట్ అయిపోయిందండి. అక్కడ నుంచి స్టాప్ అయిపోయింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. అప్పటి వరకు అయితే మొత్తం జాయిన్ చేయడం, హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా కంప్లీట్గా చూపించాను. చూడండి ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అక్కడ నుంచి అయితే వీడియో అనేది కట్ అయింది, ఏమనుకోకండి. ఓన్లీ జాయింట్సే, హ్యాండ్స్ అనేది బాడీకి జాయిన్ చేయాలి. మొత్తం అయితే పర్ఫెక్ట్గా కుట్టేశాను. కుట్టేసిన తర్వాత అయితే వీడియో అనేది మళ్ళీ తీసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్, ఏం అనుకోవద్దు. హాయ్ అండి, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి వీడియో అయితే పెడుతున్నానండి. మీకు అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో ఇది. ఏంటంటే నిన్ననైతే కటింగ్ పెట్టాను కదండి, మొగ్గం వర్క్ బ్లౌజ్. ఈరోజైతే స్టిచ్చింగ్ పెడుతున్నానండి. అది కూడా నార్మల్ పాదంతో. కొత్తవారు అయినా సరే, ఎవరైనా సరే, ఆల్రెడీ వచ్చి ఉన్న మిషన్ వచ్చి ఉన్న వాళ్ళైనా సరే అండి, ఎలా కుట్టుకోవాలో చూడండి. నార్మల్ పాదంతో ఇలా నేను మెయిన్ క్లాత్ తీసుకొని, మనం మొగ్గం వర్క్ వేసిన ఉంటుంది కదండి, పీస్ అనేది మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా సెంటర్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. అలాగే లైనింగ్ కూడా ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి సెంటర్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. ఇలా అయితే కొంచెం టక్స్ పెట్టుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. 2 సెంటర్ పాయింట్లు ఇట్లా పెట్టుకొని, ఇక్కడైతే మీరు పిన్స్ అనేది పెట్టుకోవచ్చండి కదలకుండా. ఒక కుట్టు కూడా స్ట్రైట్గా వేసుకోవచ్చు సెంటర్ నుంచి, కానీ నేనైతే వేయట్లేదు. చూడండి, ఇది నార్మల్ పాదము, నేనైతే పాదం మార్చలేదండి. సింగిల్ పాదం అయితే కాదు ఇది. ఇలా నేను ఏలు అనేది, మన చేతి వేలు అనేది ఇలా నెమురుకుంటూ వెళ్తానండి. ఎందుకంటే మనకి స్టోన్స్ ఉంటాయి కదండి, ఆ స్టోన్ మీద ఒక్కసారి పడిన కథమేనండి, మొత్తం పాడవుతుంది బ్లౌజ్ అయితే. ఒక్క స్టోన్ పైన అంతా ఊడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇట్లా నీట్గా సైడ్ నుంచి స్టోన్స్ పక్క నుండి ఇలా కుట్ట అయితే వేసుకుంటూ రావాలి. చేతితో ఇట్లా మనం సెట్ చేసుకుంటూ, ఇలా ఏలు పెట్టినప్పుడల్లా మనకి స్టోన్ అనేది ఎక్కడ ఉందనేది కరెక్ట్గా తెలుస్తుందండి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. మీది నుంచి చేస్తే మనకి కుట్టు అనేది నీట్గా ఉంటుంది. ఇట్లా లైనింగ్ అనేది వర్క్ పైకి రాకుండా ఫ్రెండ్స్ నేనైతే మంచిగా ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకొని, చూసారు కదా, ఇలా అయితే కుట్టుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఎందుకంటే పాదం మార్చి కుట్టాలంటే ఇబ్బంది అవుతుంది కదా కొత్త వాళ్ళకి అయితే. ఇలా టక్స్ పెట్టుకొని ఎవరికైనా సరే ఇలా ఈజీగా కుట్టుకోవచ్చండి నార్మల్ పాదంతో. కాకపోతే కొంచెం టైం పడుతుంది. టైం పడినా సరే మనము సెట్ చేసుకుంటూ నీట్గా ఇలా స్టోన్ పక్క నుంచి రావాలండి. స్టోన్ పక్క నుంచి గోల్డ్ థ్రెడ్ అనేది కూడా ఉంటుంది. ఆ థ్రెడ్ అనేది కూడా కుట్టు లోపలికి వెళ్ళకుండా నీట్గా ఇలా కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా, నేను వేలు అనేది ఎలా పెడుతున్నానో అలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఫాస్ట్గా కుట్టేయద్దు. వర్క్ బ్లౌజ్ అనేది ఎంత స్లోగా కుడితే అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారు కదండి, నీట్గా ఎలా వచ్చిందో. క్లాత్ మొత్తము బయటికి రాకుండా నీట్గా ఉంది. ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే. ఇలా అయితే కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కుట్టుకోవచ్చు. ఇక్కడ మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇలా అయితే మొత్తము చుట్టూ అంతా లైనింగ్ మెయిన్ క్లాత్ 2 జాయిన్ చేసుకుంటూ రావాలండి. ఇలా ముడతలు లేకుండా సెట్ చేసుకుంటూ నీట్గా, ఎక్కడ ముడతలు లేకుండా ఇట్లా చేతితోనైతే అంటూ ఉండాలి మనము. అలా అంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. ముడత అనేది లేదండి అసలు. ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ అయితే. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను ఫొటోస్ పెట్టాను కదా, అసలు చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ చుట్టూ ఉన్నదంతా, బ్యాక్ పార్ట్ ఉన్నదంతా
చుట్టూ ఉన్నదంతా కట్ చేసుకొని నీట్గా బ్యాక్ పార్ట్ అయితే మనం కంప్లీట్గా చేసుకోవాలిగా. చూసారు కదండి, ఇక్కడైతే నేను ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదండి, కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది మనకి క్లాత్ అనేది ఇందులోనే మిగిలింది కాబట్టి అది కట్ చేయకుండా లైనింగ్తో సహా నేను ఒక 1/2 ఇంచ్ లైనింగ్ ఉంది, మీది నుంచి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉందండి, అది ఇట్లా ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసి వేస్తున్నాను. లైనింగ్ అయితే ఇంత లేదండి, ఫోల్డింగ్ అనేది లోపలికి 1/2 ఇంచే ఉంది, కానీ ఇక్కడ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి అట్లనే ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. నడుం పట్టి కాకుండా సపరేట్ తీసుకోకుండా నడుం పట్టిలాగా వేసేస్తున్నాను. ఇలా వేసుకోవచ్చు అండి, మనకి ఎక్స్ట్రా ఇస్తారు కింద మెయిన్ క్లాత్ వర్క్ వేసిన దగ్గర 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు నడుం పట్టి వేయాల్సిన పని ఏమి ఉండదు. నీట్గా వచ్చింది చూడండి. ఇక్కడ నేను డాట్స్ అయితే వేయట్లేదండి, బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ వేయట్లేదు. ఇలా కూడా కుట్టుకోవచ్చండి మనము. వర్క్ బ్లౌజులు అయితే ఇలా కూడా డాట్స్ వేయకుండా కుట్టుకుంటే కూడా బాగా వస్తాయి. బ్యాక్ ఓన్లీ ఫ్రంట్ కాదు నేను చెప్పేది, బ్యాక్. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది కదండి. హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ కరెక్ట్గా చూసుకోవాలండి, మనకి వర్క్ అయితే ఎంతవరకు ఉందో అలా కరెక్ట్గా 2 హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లైనింగ్ అయితే ఇలా వేసుకొని కుట్టుకోవాలి, రివర్స్ తీసి కుట్టుకోవాలి. సెంటర్ దగ్గర ఇట్లా మార్క్ పెట్టుకోవాలండి, మనకి 2 సైడ్ కరెక్ట్ రావాలి కదా. అంటే మనకు చేతికి 2 సైడ్స్ అంటే అటు ఇటు కరెక్ట్గా రావాలి కాబట్టి ఇక్కడైతే మార్క్ పెట్టాను. నేను లైనింగ్ కూడా అలా మార్క్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. 1 ఇంచ్ అయితే తీసుకున్నాను కదండి, ఈ ఇంచ్ అనేది ఇలా కరెక్ట్ కుట్లోకి వెళ్ళేటట్టుగా పెట్టుకోవాలి, లేదంటే మనకి ఎక్స్ట్రా అవుతుంది. హ్యాండ్ పొడవు అనేది పెద్దగా అయిపోతుంది. మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో ఆ ఖర్చుతో సహా కుట్టుకోవాలి. ఇలా చెయ్యి అయితే ఖచ్చితంగా పెడతానండి నేను. చెయ్యి అంటే వేలు అనేది పెట్టకుంటే మనకి తెలియదు, అంటే వర్క్ ఎంతవరకు ఉంది, పాదం ఎలా వెళ్తుంది అనేది మనకు అర్థం కాదు. అందుకని నేను వేలు పెట్టుకుంటూ పాదాన్ని అటు ఇటు కాకుండా సెట్ చేస్తూ ఉంటాను ఇలా. ఇప్పుడు నేను వేలు తీసేసిన అంటే పాదం అనేది జరుగుతుంది కదండి, అప్పుడు స్టోన్స్ మీద ఇలా వైట్ స్టోన్స్ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే జాగ్రత్తగా ఇలా వేలు అనేది పెట్టుకుంటూ నీట్గా కుడతాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. రివర్స్ తీసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్. ఇప్పుడు చుట్టూ జాయింట్ అయితే చేసుకోవాలండి, నీట్గా అనుకొని ఇలా సెట్ చేస్తుండాలి, ముడత అనేది లేకుండా నీట్గా. ఇప్పుడు జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా అవుతుందండి. చూసారు కదా. ఇప్పుడు సెంటర్ దగ్గర మనకి ఇలా పట్టుకొని ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మనకి సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇలా సెంటర్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా తీసుకొని మనము ఇలా రివర్స్ తీసుకోవాలి. కుట్టిన తర్వాత మీరు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చు నార్మల్ పాదంతో. మనం పాదం మార్చాల్సిన పని కూడా లేదు కాబట్టి మీరైతే ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా కూడా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా కుట్టుకుంటే మీకు తెలిసిపోతుంది, కుట్ట అనేది నీట్గా వస్తుంది. అలాగే ఫినిషింగ్ కూడా బాగుంటుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. ఇలా మీది నుంచి స్టిచ్ అయితే వేసుకుంటేనే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మెయిన్ క్లాత్ నుంచి ఇలా లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసాయి మనకి 2 హ్యాండ్స్ ఇలా.
ఇది కూడా అంతేనండి, జాయిన్ చేసుకోవాలి. నేను ఎలాంటి బ్లౌజ్ అయినా సరే అండి కుట్టేటప్పుడు మాత్రం హ్యాండ్ అనేది అంటే క్లాత్ మీదనే పెట్టేస్తాను. హ్యాండ్తోనే సెట్ చేస్తూ ఉంటాను ప్రతిదీ. ఎందుకంటే మనకి ఇదే కాదు, ప్రతిదైనా అంతే, వేరే బ్లౌజ్ అయినా అంతే, వర్క్ బ్లౌజ్ అనే కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకొని చూడాలి, పొడవు ఏమన్నా ఎక్స్ట్రాలు వచ్చినాయా చూసుకొని, అంటే పొడవు ఉందా తక్కువ ఉందా అని చూసుకొని, పొడవు ఉంటే కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ సమానం ఉన్నాయా లేవా చూసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ కరెక్ట్గా వస్తాయి. లేకుంటే ఒకటి పొడవు అయిపోతుంది, ఒకటి చిన్నగా అయిపోతుందండి. చూసారా, మనము పెట్టిన సైజు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇలా అయితే వచ్చింది. వర్క్ మొత్తం సేమ్ ఉందండి, హ్యాండ్స్కి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఫ్లవర్స్ మాత్రం ఏం చేంజ్ కాలేదు. ఇక్కడ కొంచెం క్లాత్ అయితే పడుతుందండి సైడ్కి. క్లాత్ అనేది ఇలా క్రాస్గా వేసుకోవాలి, వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కట్ చేసుకోవాలి. ఇట్లా వేలుతో ఇట్లా గోరుతో ఇలా అన్నామంటే మనకి లేవకుండా ఉంటుందండి. జాయింట్ చేసిన దగ్గర నీట్గా వస్తుంది మనం గోరుతోనంటే. అలాగే ఇక్కడ నేను ఐడియా కోసం పెడుతున్నానండి, నెక్ అనేది మనకి ఎంతవరకు ఉందనేది కరెక్ట్గా తెలియాలి కదండి. మనం కుట్టు వేసేటప్పుడు ఇలా మార్క్ అయితే చేసుకోవాలండి. మీరు కూడా ఇలా మార్క్ చేసుకొని కుట్టు మించలి ఇలా, అంటే మార్క్ మించలి ఇలా కుట్టు వస్తే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. లేకుంటే వర్క్ అనేది లోపలికి ఉండి క్లాత్ అనేది పైకి ఉంటే మనకు అర్థం కాదు కదా నెక్ ఎంతవరకు ఉందనేది. మనం ఎక్స్ట్రా కూడా కుట్టేస్తాం కదా, అందుకని ఇలా మార్క్ చేసుకొని కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది ముందు నెక్. ఇప్పుడు ఇలా ఒక 1/2 ఇంచుతోనైతే కట్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకొని మీది నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలండి. ఇలా మీది నుంచి అయితే ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. హ్యాండ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా అయితే కుట్టుకోవాలి. ఇలా నెమ్మదిగా కుట్టుకోవాలండి మనము, ఎందుకంటే ఎంత స్లోగా కుడితే అంత బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఫాస్ట్ కుట్టేయాలనుకుంటే మొగ్గ వర్క్ బ్లౌజ్ అయితే అసలు కాదు, కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. ఎందుకంటే వర్క్ కాబట్టి మనకి ఫాస్ట్గా కుట్టేయాలంటే స్టోన్స్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు సూదులు ఇరుగుతాయి, అంత కష్టం అవుతుంది కదా. మనము ఎంత నిదానంగా కుట్టుకుంటే అంత ఫినిషింగ్ అయితే వస్తుంది, ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ క్లాత్ అనేది కొంచెం బయటకు వస్తుంది కాబట్టి నేను అనేది ఇలా సెట్ చేస్తున్నాను.